భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 1-2-2026 శివబాబా వాణి పూర్వ తేదీ 21-8-2022 స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన జరుగుతుంది. పిల్లలకు అలసట రాకుండా బ్యాక్ బోన్గా ఉండేవారు, సదా తోడుగా ఉండి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచేవారు, మాయను పారద్రోలే విధిని తెలియచేసే పరమశిక్షకులు శివబాబా ఈ విధంగా చెప్తున్నారు. ఈరోజు బాప్ దాదా తమ అతి స్నేహపూర్వకమైన పిల్లలతో మిలనము జరుపుతున్నారు. అతి స్నేహపూర్వకమైన వారు అని ఎవరిని అంటారు? ఎవరైతే తండ్రి హృదయానికి సమీపంలో ఉంటారో, ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉంటారో, ఎవరైతే తండ్రి మాటను శిరసావహిస్తారో, ఎవరైతే శ్రీమతంలో మన్మతాన్ని కానీ పరమతాన్ని కానీ మిక్స్ చేయరో వారే తండ్రికి స్నేహపూర్వకమైన పిల్లలుగా అవుతారు. ఈరోజు బాప్దాదా అలాంటి స్నేహపూర్వకమైన పిల్లలను కలవడానికి వచ్చారు. మీరందరూ కూడా స్నేహపూర్వకమైన పిల్లలే కదా, మెజారిటీ అలాగే ఉన్నారు. ఓహో, అలాంటి అతి స్నేహపూర్వకమైన పిల్లలు ఈ పూర్తి విశ్వమంతటిలో ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాషను స్థాపన చేయడానికి నిమిత్తంగా అవుతారు. అంటే ముక్కలుగా అయిన భారత్ను అఖండితంగా తయారు చేయడానికి నిమిత్తంగా అవుతారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? మీకు తోడుగా ఎవరు ఉన్నారు? ఈ పారవస్యము ఎప్పటికీ తగ్గకూడదు. అలా ఉన్నట్లయితే విశ్వమంతటిలో ఒకే రాజ్యము వచ్చి తీరుతుంది. కానీ తమను తాము ఒంటరిగా భావించినట్లయితే, అలాగే నేను ఏమి చేయను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా ఎవరూ లేరు, నేను ఒక్కడినే ఏమి చేయగలను, ఇలా ఆలోచన చేస్తున్నట్లయితే అఖండ భారత్ అనే కళ ముక్కలవుతుంది. ఏ కళనైతే తండ్రి సర్వశక్తిమంతుడు కూడా తిలకించారో అది ఎప్పటికీ ముక్కలుగా కాజాలదు. ఇలాంటి కళను మీరు మొదటిసారిగా చూస్తున్నారా? ఇది మొదటిసారి కలగానే భావిస్తున్నారా? కాదు, ఇలాంటి కళను మీరు లక్షల సార్లు తిలకించారు. అలాగే ఆ కళను సంపన్నం కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతము ఆ కళను తిలకిస్తున్నారు. ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష అనే కళ తప్పకుండా సంపన్నము అవుతుంది. మనుష్య ఆత్మలందరూ కూడా చాలా కృషి చేశారు. కానీ ఇప్పుడు ఎవరు కృషి చేస్తున్నారు? మీలాంటి మహాన ఆత్మలకు తండ్రి స్వయంగా బ్యాక్ బోన్గా నిలిచారు. ఎప్పటి వరకైతే ఈ బ్యాక్ బోన్ బలంగా ఉంటుందో అప్పటి వరకు ఈ కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇందులో పూర్తి విశ్వాసం ఉన్నదా? ఈ ఉల్లాస ఉత్సాహాలు ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎవరికైతే దుఃఖము ఉంటుందో వారికి మాత్రమే ఈ ఉల్లాస ఉత్సాహాలు తగ్గుతాయి. ఇప్పుడు తండ్రి పిల్లలను అడుగుతున్నారు, ఎవరికైనా దుఃఖము కలుగుతుందా? భోజనము ఎక్కడి నుంచి లభిస్తుంది అనే దుఃఖము ఉన్నదా? లేదు కదా. ఒకసారి మిమ్మల్ని మీరు సూక్ష్మంగా పరిశీలించుకోండి. భవిష్యత్తు ఏమి జరుగుతోంది అనే దుఃఖము ఉందా? దీనిపైన కూడా సూక్ష్మంగా చెకింగ్ చేసుకోండి. వ్యాపారం ఎలా నడుస్తుంది, కార్యము ఎలా కొనసాగుతుంది అనే దుఃఖము ఉందా? వీటిపైన కూడా సూక్ష్మంగా పరిశీలించుకోండి. కానీ ఆలస్యము, నిర్లక్ష్యము ఏవైతే ఉన్నాయో దానిని తండ్రి ఏమి చేయలేరు. ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అలాంటి పిల్లలు నిశ్చింతగా పైకి తేలిపోతూ ఉండాలి, నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఎందుకంటే వారి వెంట తండ్రి తోడుగా ఉన్నారు. తండ్రి వీటిని మాట మాత్రంగా చెప్పడం లేదు. ఎప్పుడైతే సర్వశక్తివంతుడు మీ తోడుగా ఉన్నారో అలాంటప్పుడు మీకు ఎలాంటి దుఃఖము కలగకూడదు. మీ దగ్గర ఇప్పుడు 3 ఇంజన్లు ఉన్నాయి. మీ యొక్క వాహనము ఇప్పుడు చాలా వేగంగా ముందుకు నడవాల్సి ఉంది. ఎందుకంటే ఈ 3 ఇంజన్లు కూడా చాలా శక్తిశాలివి. ఆగిపోవాలనుకుంటున్నారా? అలసిపోవాలనుకుంటున్నారా? అలసిపోవాలా? అలసిపోకూడదు. ఎప్పటి వరకైతే లక్ష్యాన్ని మనం చేరుకోలేదో అప్పటి వరకు ఆగకూడదు, అలసిపోకూడదు. సరేనా? పూర్తి వాగ్దానం చేస్తున్నారా? ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యము అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు కావలసిన లక్షణాలు ఏమిటి ఆ లక్షణాలు? ముందుగా నాది అనే దానిని వదిలిపెట్టాలి. నేను చేశాను, నేను ఇలా ఉన్నాను,
ఇది నాది, ఇలాంటి నేను నాది అనేది ఎప్పటి వరకైతే మీ లోపల ఉంటుందో అప్పటి వరకు లక్ష్యానికి దూరంగానే ఉండిపోతారు. ఎప్పటి వరకైతే మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించరో, నేను కేవలము నిమిత్తం మాత్రమే, ఈ పూర్తి కార్యాన్ని స్వయంగా పరంపిత పరమాత్మ నిర్వహిస్తున్నారు, తండ్రి నన్ను నిమిత్తంగా ఉంచారు, ఇది నా సౌభాగ్యం, ఇలాంటి లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ఇంత జన సమూహంలో కూడా తండ్రి యొక్క దృష్టి నాపైన పడింది అనే సంతోషము కలగాలి, పారవస్యము చెందాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు, కానీ తండ్రి యొక్క దృష్టి ఎవరి మీద పడింది? తండ్రి దృష్టి నాపైన పడింది అని గర్వంగా మీరు భావించండి. నాది గొప్ప సౌభాగ్యము, ఈ పూర్తి విశ్వాన్ని ఏకం చేసే కార్యాన్ని తండ్రి నాకు ఇచ్చారు అని భావించండి. ఎల్లవేళలా ఇలాంటి సంకల్పము మీ మదిలో మెదలాలి. ఈ పారవస్యము ఎప్పటికీ కూడా తగ్గకూడదు. ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మీకు ఈ పారవస్యము కలుగుతుంది. తమను తాము నిమిత్తంగా భావిస్తారు. ఆందోళన ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ దేహం యొక్క ప్రపంచాన్ని చూసినప్పుడే కలుగుతుంది. కాబట్టి ఆందోళన చెందాలా, చెందకూడదా? కేవలము అటెన్షన్గా ఉండాలి. అటెన్షన్, అప్రమత్తంగా ఉండాలి. నేను ఇప్పుడు కాపలా కాస్తున్నాను, నా మనసు యొక్క ద్వారంలోకి మాయ ప్రవేశించజాలదు అని భావిస్తూ ఉండాలి. కాపలాదారుడు అప్రమత్తంగా ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఏమి చేయాలి? మీరు అటెన్షన్గా ఉన్నట్లయితే టెన్షన్ వెళ్ళిపోతుంది. తండ్రిని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే పాపము తొలగిపోతుంది. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నట్లయితే దేహాభిమానము వెళ్ళిపోతుంది. అందరి పట్ల ఒకరినొకరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించినట్లయితే ఈర్ష్య వెళ్ళిపోతుంది, కోపము కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తండ్రిని తోడుగా చేసుకున్నట్లయితే మాయ మీ తోడును వదిలిపెడుతుంది. మీరు ఎవరిని వదిలిపెట్టవలసిన అవసరము లేదు. ఇక్కడ మీకు సహజమైన ఆసనము లభించింది. కేవలము తండ్రిని మీ హృదయంలో కూర్చోబెట్టుకోండి. అప్పుడు మాయ మీ కనుచూపు మేరల్లోకి కూడా రాదు. సరేనా? పరస్పరము మీరు కలుస్తూ ఉన్నప్పుడు ప్రేమపూర్వకంగా కలవండి. ఇది నా సత్యయుగ పరివారము, ఇది నా సంగమయుగ పరివారంగా భావించండి. కానీ ఒకరు మరొకరి ధర్మాన్ని చూసి ఆకర్షితులుగా అయినట్లయితే దానిని ప్రేమ అని అనరు, దానిని కుటుంబంగా పిలువరు. మంచిది, మీరు ఈ ధర్మానికి చెందినవారు, నేను కూడా మీ ధర్మానికి చెందిన వారినే అని ఒకరికొకరు జంటగా తయారవుతారు. కానీ ఎవరైతే మీ ధర్మంలోని వారు కారో వారిపైన మీకు ప్రేమ ఉండదా? వారిపైన మీకు ప్రేమ కలగదా? ఇలాంటి నాది అనే దానిని మీ అంతరంగం నుంచి తొలగించాలి. నేను అలాంటి వారిని, నేను ఎవరిని? ఇప్పుడు అందరూ కూడా మీరు ఒక్కసారిగా బిగ్గరగా చెప్పండి. మీరు చెప్తున్నప్పుడు అందరికీ వినిపించాలి. నేను ఎవరిని? నేను ఆత్మను. నా ఇల్లు ఎక్కడ ఉంది? పరంధామము. నా తండ్రి యొక్క పేరు ఏమిటి? శివ్ బాబా. మీరు ఇక్కడికి ఏమి చేయడానికి వచ్చారో తెలుసుకున్నారా? ఎవరికీ తెలియదు. విశ్వాన్ని పరివర్తన చేయడానికి వచ్చారు. ఇంకా ఏమి చేయడానికి వచ్చారు? అఖండ భారత్ను నిర్మించడానికి వచ్చారు. ఒకే ధర్మము, ఒకే రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. ఈ సమానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరాదు. ఇంకా ఏమి చేయడానికి వచ్చారు? ఏమి చేయడానికి ఇక్కడికి వచ్చారు? ఇందులో పారవస్యము కలగడం లేదు, కానీ తప్పకుండా పారవస్యము కలగాలి, సంతోషము కలగాలి. కొద్దిమంది పిల్లలు తండ్రి సమక్షంలోనే నిద్రపోతూ ఉంటారు. అలాంటి వారు అఖండ భారతాన్ని ఎలా నిర్మిస్తారు? తండ్రి సమక్షంలో ఉన్నప్పటికీ తండ్రి ఎదురుగానే సైన్స్ యొక్క సాధనాల్లో బిజీగా ఉంటారు. వారు అఖండ భారతాన్ని ఏ విధంగా నిర్మిస్తారు? ఇక్కడ తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు, కానీ తండ్రి యొక్క మాటలను పిల్లలు వినడం లేదు. అలాంటి వారు ఏమి చేస్తారు? ఒకసారి దీని గురించి ఆలోచించండి. అందువల్ల తండ్రి ఏమి చెబుతున్నారంటే, పిడికిలి సమానమైన పిల్లలు ఈ విశ్వాన్ని పరివర్తన చేయగలుగుతారు అని. అలాంటి వారికి తోడుగా ఎవరున్నారు? పాండవుల యొక్క సైన్యము ఎంతటిది? పిడికిలి సమానమైనదే కదా, కానీ వారి వెంట ఎవరున్నారు? దారిని గుర్తుంచుకోండి. తోడుగా ఎవరున్నారు? ఎప్పుడైతే
మీ తోడుగా ఉన్నవారిని మర్చిపోతారో అప్పుడే మాయ మీ పైన దాడి చేస్తుంది. పిల్లలందరికీ బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. దేహం యొక్క ధర్మాలకు అతీతంగా మీరు నిలబడండి. ఇంతకాలంగా పిల్లలకు తండ్రి చదివిస్తూనే ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా దేహానికి సంబంధించిన ధర్మము, దేహం యొక్క ప్రపంచములో చిక్కుకున్నారు. అలాంటి వారు విశ్వ పరివర్తన ఏ విధంగా చేయగలుగుతారు? స్వయాన్ని మార్చుకోలేకపోయారు. అలాంటి వారి ద్వారా విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది? ఎలా మార్పు జరుగుతుంది? ఈ పరివారంలోకి రాగానే పిల్లలు తమ మనసులో నుంచి దేహ సంబంధీకుల నుంచి, దేహం యొక్క అనుబంధాల నుంచి అతీతంగా ఉండాలి. సరేనా? మాట మాత్రంగా అవును అని చెప్పకండి. పరివర్తన తీసుకురావాలి. చాలామంది పిల్లల్లో ఇంకా ఎంతో క్రోధము ఉంది. దేనిని కూడా వినడానికి ఇష్టపడరు. కానీ తామే చెప్పాలని అనుకుంటారు. కూర్చోండి, నేను మీకు చెబుతాను అని అంటారు. నేను ఏదైతే చెబుతానో అదే చేయండి, అదే శ్రీమతము, అదే చేయండి అని అంటారు. అలాంటి దానిని శ్రీమతం అని అంటారా? ఒకవేళ వారు చెప్పినట్లుగా నడుచుకోకపోతే వారికి క్రోధం కలుగుతుంది. ఇలా చేయడము దేవతల యొక్క లక్షణమా? ఏమంటారు? తండ్రి ప్రేమ సాగరులు. కానీ మీరు ధర్మరాజపురిలోకి వెళ్ళడానికి ముందుగానే తండ్రి ఇక్కడ మీకు సూచన చేస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారా? ఈ క్రోధము అనేది కోతిలో ఉంటుంది. మీరు కోతులా? అవునా? దురాశ, లోభము ఇలాంటి వాటిని కొన్ని తరాలకు సరిపడా దాచిపెట్టుకున్నారు. ఇలాంటి లక్షణాలు కోతుల్లోనే ఉంటాయి. అలాంటప్పుడు మీరు కోతులేనా? ఒకసారి సూక్ష్మంగా పరిశీలించుకోండి. అతి ఈర్ష్య కోతుల్లోనే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు కోతులుగా ఉన్నారా? ఈర్ష, ద్వేషము, అసూయ, క్రోధము, దురాశ ఇలాంటివి దేవతలలో ఉన్నట్లుగా ఎప్పుడైనా చూశారా? మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారు? ఎవరూ మాట్లాడటం లేదు, అందరూ మౌనంగా ఉన్నారు. అంటే ఏదో సమస్య ఉన్నట్లే తోస్తోంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారు? దేవతగా బిగ్గరగా సమాధానము చెప్పారు. మరి ఇప్పుడు పరివర్తన చేయడానికి ప్రయత్నిస్తారా? పూర్తిగా ప్రయత్నిస్తారా? కేవలము చేయి ఎత్తిన వారు మాత్రమే ప్రయత్నిస్తారా? అందరూ చేయాలి. ఎప్పుడైతే మరోసారి తండ్రిని కలవడానికి వస్తారో మీరందరూ కూడా తండ్రి సమక్షంలోకి చార్టును తీసుకొని రావాలి. వరుస క్రమములో తండ్రి ముందు ఉంచాలి. అప్పుడు తండ్రి చార్టును పరిశీలిస్తారు. సరేనా? కోపము, అత్యాశ ఇందులో కూడా పర్సంటేజ్గా ఉంటారు. కొద్ది మందిలో 100% ఉంటుంది, మరికొంతమందిలో 80 లేదా 70% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు పిల్లల్లో అవేమీ కూడా కనిపించడం లేదు. అవి ఎప్పుడు కనిపిస్తాయి? మీరు మీ కర్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అవి కనిపించడం ప్రారంభిస్తాయి. అప్పుడు కూడా వాటిని ఎవరు చూస్తారు? అక్కడ కూడా వాటిని తండ్రే చూస్తూ ఉంటారు. మీరు మరోసారి వచ్చినప్పుడు తండ్రి అలాంటి వారిని పేరు సహితంగా లేపి నిలబెడతారు. మీకు సమ్మతమేనా? కానీ కొద్దిమంది పిల్లలు ఏమంటారంటే మేము మరోసారి రాము అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ మీరు రాకపోతే తండ్రికి ఏమి నష్టము? నష్టము ఎవరికి జరుగుతుంది? మీరు రాకపోతే మరొకరు వస్తారు. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సరేనా? అందుకే బాబా చెప్తున్నారు, స్వయంగా మీ పేరును మీరే రాసుకోండి. బాబా, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, ఈ సమస్య తలెత్తింది, నాలో ఇంత శాతము తక్కువగా ఉన్నది. పిల్లలు ఇలాంటి పరివర్తనను తీసుకురాకపోతే, స్వపరివర్తనను చేసుకోలేకపోతే విశ్వము ఎప్పుడు పరివర్తన చెందుతుంది? సమయం యొక్క నగారా ఇప్పుడు మోగనుంది. అలాంటప్పుడు ఏమి చేయాలి? ఆ గంటను మోగించాలా? మోగించవలసిందేనా? అందరూ సిద్ధమేనా? పూర్తిగా సిద్ధమా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఉత్తరం రాయండి. సరేనా? మీరు సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా లేరా అనే దాని గురించి. మంచిది. తండ్రికి పూర్తి బ్రాహ్మణ పరివారం మీద ప్రేమ ఉంది, అందరి పట్ల ప్రేమ ఉన్నది. ఇంకా అవమానపరచడము, దూషణ చేయడం అనే సంస్కారాన్ని తండ్రి ద్వాపర యుగము నుండి స్వీకరిస్తూనే వస్తున్నారు. ఇది అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ పిల్లలు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టము ఎదురైనప్పుడు, దుఃఖము కలిగినట్లయితే ఎవరిని దూషించారు? తండ్రినే దూషించారు కదా. ఎవరైనా కావచ్చు, ఎలాంటి పిల్లలైనా కావచ్చు, తండ్రిని అవమానించారు,
తండ్రినే దూషించారు, కానీ తండ్రి ఎప్పుడు కూడా వాటిని స్వీకరించలేదు. మీరు కూడా ఏమి చేయాలి? ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, అవమానించినా వాటిని స్వీకరించాలా? వారు దూషించిన విధంగానే మీరు ఉన్నారా? ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇంకా టెన్షన్ దేనికి? ఒకవేళ మీరు అలా లేకపోతే ఇంకా చింత దేనికి? ఇప్పుడు ఏ విధంగా కావాలి? నిశ్చింత చక్రవర్తిగా కావాలి. చింతగల చక్రవర్తి ఎప్పుడూ కూడా పైకి తేలుకుంటూ ఎగరలేరు. ఎవరైతే నిశ్చింతగా ఉంటారో వారే తేలుతూ ఎగరగలరు. సరేనా? మంచిది పిల్లలు. బాప్దాదా పిల్లలపైన ఎంతటి ప్రేమను ఉంచుతారంటే, బాబా మేము దుఃఖితులుగా ఉన్నాము, పరంధామాన్ని వదిలిపెట్టండి అని పిల్లలు అనగానే తండ్రి పరంధామాన్ని వదిలివేశారు. బాబా మేము చాలా వెనుకాల కూర్చున్నాము అని తండ్రితో అనగానే తండ్రి మధువనాన్ని వదిలిపెట్టారు. తండ్రి అన్నిటినీ వదిలిపెడుతూనే వస్తున్నారు. మరి పిల్లలైన మీరు దేనిని వదిలిపెట్టారు? దాని గురించి తప్పకుండా తెలపవలసి ఉంది. సరేనా? అందరూ సంతోషంగా ఉన్నారా? పూర్తిగా సంతోషంగా ఉన్నారా? స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేస్తారా? ఇలాంటి సంకల్పాన్ని పూర్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పటి వరకైతే ఈ పరివర్తన జరగదో అప్పటి వరకు తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళరు. కానీ ఏ పిల్లలైతే బాబా ఈ విధంగా మధువనాన్ని కూడా వదిలిపెట్టరు, వారి స్థానాన్ని వదిలిపెట్టరు, బాబా తమ స్థానాన్ని వీడరు అని అంటూ ఉంటారో అలాంటి వారికి తండ్రి ఏమని చెబుతారు? ఈ పూర్తి విశ్వాన్ని ఒకసారి చూడండి, ఈ పూర్తి ప్రపంచాన్ని ఒకసారి చూడండి. ఈ పూర్తి విశ్వమంతా కూడా తండ్రికి ఎలా అగుపిస్తుంది? మధువనం లాగానే కనిపిస్తుంది. మంచిది, మళ్ళీ కలుద్దాం. బ్రహ్మబాబా పైన ప్రేమ ఉందా? ప్రేమ ఉంది కదా. ఎంత ప్రేమ ఉంది? మీరు ఎవరి రాజ్యంలోకి వెళ్ళాలి? బ్రహ్మబాబా రాజ్యమని చెప్పండి, లేదా నారాయణుని రాజ్యంలో వెళ్ళాలి. అలాంటప్పుడు నారాయణునిగా ఎవరవుతారు? బ్రహ్మబాబానే అవుతారు. చాలామంది పిల్లలు ఏమని అంటూ ఉంటారు? బాబా మీరు కొద్ది సమయం కొరకే వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు. కానీ బాబా ఏమంటున్నారంటే, తండ్రి పూర్తి రాత్రంతా ఉన్నప్పుడు పిల్లలు నిద్రపోయి లేచేవారు, అయినా కూడా తండ్రి అలాగే కూర్చొని ఉండేవారు. సేవ చాలా విస్తృతంగా పెరిగింది, పేరు కూడా చాలా వచ్చింది. కానీ స్వపరివర్తనలో అలాగే లోపము ఉండిపోయింది. ఇప్పుడు స్వపరివర్తన తక్కువగా ఉన్నదని తండ్రి చెప్తున్నారు. కానీ పిల్లలు ఇప్పుడు స్వపరివర్తన జరగాలి. తండ్రి తక్కువగా మాట్లాడుతారు, పిల్లలు ఎక్కువగా చేసి చూపించాలి. సరేనా? అంటే జ్ఞానం యొక్క చర్చ తక్కువగా చేయాలి, స్వపరివర్తన ఎక్కువగా చేసి చూపించాలి. అప్పుడు తండ్రి ఏమంటారు? ఓహో, నా అపురూపమైన పిల్లలు వచ్చేశారు. మీరు ఎవరి పిల్లలు? మీరు మొదటి నుంచి కూడా అపురూపమైన పిల్లలే, కానీ దానిని మరింత అపురూపంగా అవ్వాలి. ఒకరి సాంగత్యపు రంగు పడినట్లయితే మరొకరి రంగు పిల్లలపైన పడదు. సరేనా? మళ్ళీ కలుద్దాం. మంచిది. పిల్లల యొక్క ప్రియ స్మృతులు చేరుకున్నాయి, మధుబన్ వాసుల యొక్క ప్రియ స్మృతులు కూడా చేరుకున్నాయి. పిల్లలు ఎక్కడెక్కడ కూర్చున్నప్పటికీ బాబా మాకు తప్పడం లేదు అంటున్న కుమార్తెలు, కుమారుల యొక్క ప్రియ స్మృతులు తండ్రికి లభించాయి. వారికి తండ్రి ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. ఏదో ఒక బంధనములో ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా తండ్రి ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. ఎవరైతే సమక్షంలో కూర్చున్నారో వారికి కూడా ఎన్నో రెట్ల ప్రేమపూర్వక ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. సరేనా? మీరు బంధనములో బంధించబడరాదు. బంధనములో ఉండేవారు రాజులుగా కాలేరు. ఎవరైతే బంధించబడతారో వారు ఎప్పుడూ కూడా రాజులుగా కాలేరు. స్వతంత్రంగా ఉండాలి. సరేనా? మంచిది. పిల్లలందరికీ తండ్రి యొక్క ప్రియస్మృతులు. పిల్లలు మీరు 100 రెట్లు చేసినట్లయితే తండ్రి దానిని 200 రెట్లకు పెంచుతారు. ఎందుకంటే తండ్రి దానిని ఎన్నో రెట్లు చేస్తారు. తండ్రి అలా పెంచినప్పుడు అది ఎన్ని రెట్లుగా మారుతుంది? ఎందుకంటే తండ్రి దానిని ఎన్నో రెట్లుగా చేస్తారు. మీరు ఎన్ని రెట్లుగా చేస్తే దానిని తండ్రి ఎన్నో రెట్లకు పెంచుతారు. సరే, మళ్ళీ కలుద్దాం. వరదానము: లగన్ మే మగన్ భవ. ఎంతమంది దాహంగా ఉన్నారో వారి యొక్క దాహాన్ని తీర్చినట్లయితే అంతగా మీరు తృప్త ఆత్మగా అవుతారు.
ఎప్పుడైతే సేవలో సంలగ్నమవుతారో మీరు నిద్రిస్తున్నప్పటికీ కూడా ఆ స్వప్నంలో కూడా సేవ చేస్తూనే ఉంటారు. స్వప్నంలో కూడా మంచి మంచి సేవ యొక్క ప్రణాళికలను తయారు చేస్తూ ఉంటారు. సంలగ్నం యొక్క రిటర్న్ స్వప్నము ద్వారా లభిస్తూ ఉంటుంది. సేవాదారులకు స్వప్నంలో కూడా తండ్రి సేవ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇలా చేయడాన్నే సంలగ్నంలో నిమగ్నం అవ్వడము అంటారు. ఓం నమః శివాయ.